ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముందు ముందు ఇలాంటివి మళ్ళీ జరగకూడదు ఆద్య. నీ మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగకూడదంటే నేను జాగ్రత్తగా ఉండాలి. చెప్పాద్య, ఎవరు? తెలీదు అని చెప్పాను కదా శ్రీను. నువ్వు తెలియదంటూనే చారుని చూడ్డం నేను గమనించాను. అంటే ఇందులో ఆ చారు హస్తం ఉందనా? అంటే శ్రీను అదేం లేదు. నాకు అలానే అనిపిస్తుంది ఆద్య. ఇదంతా చేయించింది ఆ చారునే. మనిద్దరి శోభనం రోజు రాత్రి పోలీసుల వేషాల్లో రౌడీలు వచ్చారు. మనం కలవకుండా చేయాలనుకునేది ఒక చారునే కాబట్టి ఖచ్చితంగా ఇది చారు పనే. చారునే కదా? చెప్తా. శ్రీను, ఇందులో చారుకేమీ సంబంధం లేదు శ్రీను. అలాంటిదేమైనా ఉంటే నేను చెప్తాను కదా. చారుకి కళ్ళు లేవని అందరూ అంటుంటే తనకి కళ్ళున్నాయని ఫస్ట్ గుర్తుపట్టింది ఎవరు? నేను. నాటకం ఆడుతుందని చెప్పింది ఎవరు? నేను. మరి అన్నీ చెప్పిందాన్ని ఇది చెప్పనా? అయితే నిజంగా ఇందులో చారుకే సంబంధం లేదా? ఆహా, లేదు శ్రీను. నమ్మొచ్చా? హ్యాపీగా నమ్మొచ్చు. అమ్మా, రామా, ఎలా ఉన్నావమ్మా? నమస్తే అత్తయ్య. నమస్కారం బాబు. బాగున్నావమ్మా? బాగున్నారా బాబు? బాగున్నావు అత్తయ్య. ఏంట్రమ్మా, గుడికి వెళ్ళి వస్తున్నారా? అవునమ్మా, నేను ఓపెన్ చేయించిన గుడికి శౌర్య సార్ ఇంతవరకు రాలేదు. అందుకే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం. అవునత్తయ్య, మేము అక్కడికి వెళ్ళడం ఏమో గాని అక్కడికొచ్చిన జనం దేవుడి కంటే రామని చూసి దండం పెట్టడమే ఎక్కువైపోయింది. ఇంకా చెప్పాలంటే సార్ ఇంకా ఆపుతారా? రామా, ఇందాకటి నుంచి నా భార్యకి జనాల దిష్టి తగులుతుందని తెగ ఫీల్ అవుతున్నారమ్మా. నిజంగా అలాగే అనిపిస్తుంది అత్తయ్య. ముందు మీరు రామాకి దిష్టి తీయండి. ఆ, ఆహా. ముందు ఆ పని చేయాలి. అమ్మా, ఏంటి ఫోన్ చేసేదో సంతోషకరమైన వార్త అన్నావు? ఏంటది? అత్తయ్య, మీరు ఆ మాట అన్న దగ్గర నుంచి నన్ను ఒక్క నిమిషం కూడా నిలబడనివ్వలేదు. అవతల మా అమ్మ. సార్, ఏంటమ్మా అది? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూద్దువు గాని. రండి బాబు, రా రండి సార్. రా. ఎలా ఉన్నారు నాన్న? ఇలా ఉన్నానమ్మా. నాన్న, రామా, మీరు నడుస్తున్నారు. నేను పూర్తిగా కోలుకున్నాను. నాన్న, సడన్ గా ఇంత మార్పెలా? మావయ్య పట్టుదలగా లేచి నడిచే ప్రయత్నం చేసుంటారు రామా. ఏం జరిగిందో నేను చెప్తాను. జానకి, అమ్మాయి అల్లుడు వచ్చారు కదా, వెళ్ళి భోజనం ఏర్పాటు చూడు. అది కాదండి రామా. నువ్వు వెళ్ళు, వెళ్ళు జానకి. ఆ, నాన్న, అసలు ఏం జరిగింది నాన్న? నా ఆనందానికి అవధులు లేవు. ఏం జరిగిందో చెప్పరా? రామా, నువ్వు అలా తొందర పెట్టకు, చెప్తారులే. అయ్యో, తొందరగా చెప్పు నాన్న, ఏమైంది? చెప్తాను, కానీ దానికంటే ముందు నువ్వు నాకు సాయం చేయాలమ్మా. అయ్యో నాన్న, నేను మీకు సహాయం చేయడమా? మీరు ఆదేశించండి, నేను చేసేస్తాను. ఏం చేయాలి నాన్న? అసలేం జరిగిందంటే రామా,
సెకండ్సే ఉంది. పారిపోతాం రండ్రా. హో, ఇంత జరిగిందా? నమ్మలేకపోతున్నాను మావయ్య. కూతుర్ని కాపాడుకోవాలనే తపన, తనకేమవుతుందోననే భయం అన్నీ కలిపి మీరు లేచి నడిచేలా చేశాయి నాన్న. థ్యాంక్ గాడ్ ఆద్య సేఫ్గా ఉంది. మావయ్యకి కాళ్ళు వచ్చాయి. నిజానికి ఆద్యని కిడ్నాప్ చేయడం ఘోరం, కానీ అలా జరగడం వల్లే మనకి మేలు కూడా జరిగింది మావయ్య. నాకు కాళ్ళొచ్చాయన్న సంతోషం కన్నా ఆ రోజు ఆద్యను తీసుకెళ్ళింది, నకిలీ పోలీస్ వేషాల్లో వచ్చింది, వాళ్ళని పంపించింది ఎవరో తెలుసుకోవాలనుందమ్మా. ఆద్యని అడిగితే తెలుస్తుంది కదా మావయ్య. అవునన్నా, ఆద్యకి తెలుసా? తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ విషయం గురించి ఆద్యని ఎంత అడిగినా తను చెప్పడం లేదు. నీ గురించి ఆద్య గురించి నాకు తెలుసు. మీకెంత నష్టం జరిగినా భరిస్తారు, కానీ మీ కారణంగా అవతలి వాళ్ళకి ఎటువంటి కష్టం జరిగినా మీరు తట్టుకోలేరు. కానీ నిజమేంటో తెలుసుకొని వాళ్ళని పట్టుకొని బుద్ధి చెప్పాలి మావయ్య. లేదంటే ఇదే మళ్ళీ మళ్ళీ చేసినా చేస్తారు. ఆద్యను నువ్వు అడుగురామా, నీకు ఖచ్చితంగా చెప్తుంది. ఇది ఇంతటితో ఆగిపోతుందని నేను అనుకోవడం లేదు. దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఆద్యని కాపాడుకోవాలంటే ఆ రోజు ఆ పని చేసిందెవరో, ఆద్య మీద అంత కుట్ర చేసి ఎందుకు వాళ్ళ ఆద్యని చంపాలనుకున్నారో మనకు తెలియాలి. అలాగే నాన్న, నేను అడుగుతా. ఆద్య ఎక్కడుంది? అక్కడుందమ్మా, వెళ్ళు. ఆద్య, రామా, రామా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను బావా. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? అదేం లేదులే. సరే, మాట్లాడుకోండి. ఏంటి రామా, సడన్ గా వచ్చావు? ఏంటి స్పెషల్? విశేషం కాదు, ఇన్సిడెంట్. నువ్వు ఇంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు, కనీసం నాకొక్క మాట కూడా చెప్పలేదు కదా. అలా అని ఏం లేదు రామా. ఎవరు వాళ్ళు? ఎవరు? అదే, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు. నాకు తెలీదు రామా. అంతా ఆ చారునే చేసిందని నాకు తెలుసు.